తులసి మీ ఇంట్లో ఉంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో తులసి చెట్టు, అందుకే ఉన్నటువంటి అన్ని చెట్ల కల్లా తులసి చెట్టు అనేది భారతీయ సంస్కృతిలో చాలా చాలా ప్రాముఖ్యం ఉంటుంది దానికి. అందుకే దాన్ని పూజిస్తారు. పూజిస్తే కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాసన పీల్చినా కానీ మీకు ఈ అంటే బ్రీతింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్తారు. అందుకని ప్రతిరోజు పొద్దున్న లేవగానే కనీసం ఒక 4-5 తులసి ఆకుల్ని తినాలి. డైరెక్ట్గా తినొచ్చు, కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని తినొచ్చు. లేదా తులసిని ఆకుల్ని మీ తాగేటువంటి నీళ్ళ బిందులు వేసేసాను, ఒక 10-15 ఆకులు దాంట్లో వేసేస్తే దానిపైన చేసుకుంటూ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ వస్తూ ఉంటాయి. అలాగే నీళ్ళలో ఒక 4-5 తులసి ఆకులు వేసేసి దాన్ని బాయిల్ చేసి నిమ్మకాయ కానీ తేనె కానీ పిండి కానీ తీసుకోగలిగితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీకు ఉంటాయి. చెప్పాను కదా, ఈ తులసి ఆకులు పేస్ట్ వాడుకోవచ్చు. లేకపోతే తులసి ఆకులను డ్రై చేసేసి ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని ఒక కప్పు నీళ్ళలో ఒక 1/2 స్పూన్ తులసి ఈ పౌడర్ వేసేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని తీసుకుంటే కూడా బాగా పనిచేస్తుంది. దీనిలో లినోలీలు, క్యాంఫిను, క్యాంఫర్ ఇటువంటి ఆల్కలాయిడ్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క మెడిసిన్ వాడుతూ ఉంటారు. తెలియరా, ఒక అద్భుతమైనటువంటి ప్లాంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల నుంచి చెప్పాలంటే మన భారతీయ కుటుంబాల్లో అది పెనవేసుకుపోయిందని చెప్పొచ్చు. నిజంగా దాన్ని అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. అది ఒకటి ఉంటే చాలు, ఇంట్లో మీకు ఎటువంటి వ్యాధులు మీ ఇంట్లోకి చొరబడవు అని చెప్తుంటారు. అంత బాగా పనిచేస్తుంది. దీంట్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ అంటే వీటన్నిటికీ కూడా అగ్నిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దీనికి బాగా ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సినటువంటి కాల్షియము, పొటాషియము, అలాగే ఫైబర్ సఫిషియెంట్గా ఉంటుంది. అలాగే వైటమిన్ సి ఉంటుంది దీంట్లో. అలాగే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది. అంటే మేజర్ న్యూట్రియంట్స్ దగ్గర నుంచి మైక్రో న్యూట్రియంట్స్ దాకా దీంట్లో ఉంటాయి. క్లోరోఫిల్ బాగా ఎక్కువ ఉంటుంది. దీన్ని మనము వాడగలిగితే, రెగ్యులర్గా వాడగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయంటే యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది అంటే అసిడిక్ కంటెంట్కి అగ్నిస్ట్గా పనిచేస్తుంది. ఆల్కలైన్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని తీసుకోవడంలో ఒకవేళ ఎక్కువ యాసిడ్ సెక్రెట్ అయిపోయి అల్సర్ లాంటి ఫార్మేషన్ జరుగుతున్నాయి, ఇది దాన్ని కౌంటరాక్ట్ చేస్తుంది.